హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 76. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వెన్నెల మన కూతురని తెలియక ముందు నుంచే రానా తనని ఇష్టపడ్డాడు. సాకేత్ తో పెళ్లి ఫిక్స్ చేయడం నచ్చని రానా తనని కిడ్నాప్ చేశాడు అంటూ పూజని చూపిస్తాడు. షాక్ అయిపోయింది సువర్ణ. అసలు ఎప్పుడు ఇలా ఆలోచించలేదు. మన వెన్నెలకి మన కన్నయ్యకి పెళ్లి. ఓ మై గాడ్, నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేదండి. నిజంగా మన వెన్నెలకి వీడికంటే మంచి అబ్బాయిని తెస్తామా మనము? ఎప్పుడు నన్ను పీత బ్రెయిన్ అంటారు. ఏ రోజైనా మీకు ఈ ఆలోచన వచ్చిందా? మీది చాలా పెద్ద బ్రెయిన్ కదా. ఇప్పుడు కూడా గొడవ పడుతుంది సువర్ణ. అయ్యా బాబోయ్, మీ ఆడవాళ్లకు ఛాన్స్ దొరికితే చాలు గొడవ పడడమే అంటాడు ప్రకాష్. ఇప్పుడు నేను గొడవ పడ్డానా? త్వరగా ఆ సాకేత్ పని కట్టించండి. మనం వెంటనే వెన్నను మన ఇంటికి తీసుకెళ్దాం. నాకైతే వీళ్ళ పెళ్లి ఎప్పుడు చేద్దామా అన్నట్లుగా ఉంది. అన్నయ్యలకి అమ్మకి కూడా తెలియదు కదా ఈ విషయం అంటుంది సువర్ణ. దానికి ఇంకా టైం ఉంది. సాకేత్ కి సింధుకి పెళ్లి జరగాలి ముందు, ఆ తర్వాత చూపిస్తా వాడికి జైలు జీవితం అంటాడు ప్రకాష్. మొత్తానికి సాకేత్ సింధు వివాహం ఒక టెంపుల్లో కొద్ది మంది బంధువుల మధ్య సింపుల్ గా జరుగుతుంది. సింధు ఒక పట్టాన ఈ పెళ్లికి ఒప్పుకోదు. కానీ తండ్రి పాయిజన్ తాగుతానని బెదిరించి మరి ఈ పెళ్లికి ఒప్పించాడు. తను ఏ క్షణమైనా పెళ్లి నుంచి పారిపోవచ్చునని కట్టుదిట్టంగా సెక్యూరిటీ అరేంజ్ చేసి చేతిలో ఒక పాయిజన్ బాటిల్ పట్టుకొని మరీ బెదిరిస్తూ తాళి కట్టించాడు. ఇన్నాళ్ళు విద్యాదేవి ఎంతగానో ఆశ, కొన్ని సంవత్సరాల కోరిక రానా తన మనవరాలకి పెళ్లి చేయాలన్న తలంపు తీరనే లేదు. ఎంతగానో బాధపడింది. తన ఊహల మేడ ఒక్కసారిగా కుప్పకూలడంతో తాళి కట్టిన మరుక్షణం బీపీ హై అయ్యి పడిపోయింది. వెంటనే ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఇకపై దీంతోనే కలిసి ఉండాలి, తప్పదు కొన్నాళ్ళు, కనీసం తన అవసరం తీరే వరకైనా అని ఎక్కడ లేని సంస్కారం వెలగబెట్టాడు సాకేత్. తాళి కట్టేటప్పుడు కూడా ముఖంపై చిరునవ్వు చిందిస్తూ సింధుని దొంగ చూపులు చూస్తున్నట్లు నటించాడు సాకేత్. ఈ ఓవర్ యాక్షన్ కి మరొక కారణం కూడా ఉంది. కట్నం కింద 50 లక్షలు నగదు, ఒక ఇల్లు, ఒక కారు, కేజీ బంగారం ధర్మ పెట్టాడు. మరి ఇవన్నీ ఊహించని కానుకలే. దాంతో మిసెస్ శర్మ కూడా ఉబ్బి తబ్బిబ్బైపోయారు. కానీ సింధు పరిస్థితి దీనికి భిన్నం. రానాకి తప్ప ఇంకెవరికి తన మనసులో చోటు లేదు. అలా అని తప్పించుకునే మార్గం కూడా లేకపోయింది తనకు. కానీ మినకుండిపోయింది సింధు. చూపిస్తానురా నీకు కూడా నరకం అంటే ఏంటో. ఏ మందైతే నిన్ను అడిగానో అదే మందుతో నన్ను పిచ్చిదాన్ని చేస్తావా? కానీ నేను పూజ లాంటి అమ్మాయిని కాదు, నీ ట్రిక్స్ కి పడిపోవడానికి భయపడడానికి అనుకుంది కసిగా మనసులో సింధు. పెళ్లి నెక్స్ట్ డే రిసెప్షన్ ఏర్పాటు చేస్తారు. అలాగే అదే రోజు నైట్ కి ముహూర్తం. నెక్స్ట్ 2 days లో స్విట్జర్లాండ్ టికెట్లు కూడా తీస్తారు ఇద్దరికి హనీమూన్ ట్రిప్ అంటూ. సింధు మార్నింగ్ లేచేసరికి సాకేత్ సోఫా పైన కనబడాడు. వాష్రూమ్ నుంచి బయటికి వస్తూ కనిపించాడు. సింధుని చూడగానే ముఖం చిట్లించి డ్రెస్అప్ అవుతూ, ఏదైనా ఉంటే మాట్లాడు, ఎందుకలా కాల్ చేసేలా చూస్తావు అన్నాడు సాకేత్. అసలు నా లైఫ్ ని ఏం చేశావు సాకేత్? నేను నీకేం పాపం చేశాను అని అడిగింది. అతను సైలెంట్ గా చూసేసరికి, అడగగానే 10 కోట్లు ఇచ్చాను, ఇంకా ఏదైనా సహాయం కావాలన్నా చేసేదాన్ని, కానీ నువ్వు ఇలా చేసి ఉండాల్సింది కాదు అని గట్టిగా అరుస్తుంది సింధు. ఇషో, ఎందుకు కారం తిన్న కాకిలాగా అరుస్తావు? నేనేమి కావాలని చేయలేదు అంటే నమ్మవే అంటాడు సాకేత్. నిన్ను జన్మలో నమ్మను సాకేత్ నేను, అది నువ్వు గుర్తు పెట్టుకో అంటుంది సింధు కోపంగా చూస్తూ. నేను మాత్రం నీ కాళ్ళు పట్టుకొని నన్ను నమ్ము అని అడుగుతున్నాను. మరి పోవే, బంగారం లాంటి వెన్నెల మిస్ అయి నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. తను ఎక్కడుందో తెలుసుకోవాలని ఆరాట పడుతుంటే యమగండంలా వచ్చి దాపురించావు అన్నాడు సాకేత్. రేయ్, ఎక్కువగా మాట్లాడితే చెప్పుతో కొడతా అంటుంది కోపంగా సింధు. ఏ నీకేనా? నాకు లేవా చెప్పులు? నేను కొట్టలేక
నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. నా దగ్గరే టాబ్లెట్లు తీసుకొని నాకే పెట్టావు కదే అన్నాడు సాకేత్. ఎన్నిసార్లు చెప్పాలిరా నేను నీకు పెట్టలేదు అని? వీర్కి కల్పించాను అనిగానే నువ్వు ఆయాసపడి అరిచినంత మాత్రాన ఇక్కడ ఏమీ మారదు. అంతా అయిపోయింది కాబట్టి నోరు మూసుకొని పడుండు. ఎక్స్ట్రాల్ చేశావనుకో వదిలేస్తాను అంటూ యాటిట్యూడ్ లుక్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు సాకేత్. మరొకసారి మైండ్ బ్లాక్ అయిపోయింది సింధుకి. ఎంత యాటిట్యూడ్ బిహేవియర్ చూపిస్తున్నాడు, వీడితో లైఫ్ లాంగ్ ఉండాలా? జనరల్ గా అందరినీ హర్ట్ చేసేది తను, బట్ ఇప్పుడు తను హర్ట్ అయ్యింది. ఈ యదవతో పోలిస్తే వీర్ 1000 రెట్లు మర్యాద గౌరవం చూపించేవాడు తన విషయంలో. కానీ తను సరిగ్గా ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోయింది. ఎప్పుడు తన ఈగో గురించే ఆలోచించేది సింధు. కానీ ఎదురుగా ఉన్న వీరికి మాత్రం విలువ ఇచ్చేది కాదు. ఇన్నాళ్లకు తనకు మంచి వాళ్ళ విలువ తెలియలేదు. ఇప్పుడు మంచితనం అంటే తెలియని మనిషిని చేసుకున్నాక తెలుస్తుంది తను ఎంత తప్పు చేసింది. నెక్స్ట్ డే వైజాగ్ హాస్పిటల్లో ఫేక్ ఆపరేషన్ల గురించి ఆపరేషన్ అండ్ పరేషాన్ పేరుతో మీడియా బయట పెట్టింది. ఫేమస్ మీడియా రిపోర్టర్ జయకృష్ణ కడుపు నొప్పి అని వెళ్ళినందుకు అనవసరంగా కిడ్నీ తీసేశారు అంటూ ఎంతో మందిని కలిసి వాళ్ళ పాత రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి ఆపరేషన్ జరిగిన సమయంలో వాళ్ళ టెస్టులన్నీ నకిలీవని తేల్చిన రిపోర్ట్స్ అన్ని ఆధారాలతో ప్రముఖ ఛానల్ ముందు పెట్టాడు. దాంతో ఎన్నో కేసులు అనుమానాలు ఉన్న వాళ్లకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు సహితం ముందుకు వచ్చి టీవీలో మీటింగ్ ఏర్పాటు చేశారు. లైవ్ గా ఏ ఛానల్లో చూసినా సాకేత్ పేరే వినిపిస్తుంది. అది చూసి షాక్ అయిపోతాడు శర్మ. వెంటనే కొడుక్కి కాల్ చేస్తాడు. టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూసావా అని. వేరే పని పాట లేదు కదా, అందుకే టీవీ చూస్తూ కూర్చున్నా అన్నాడు సాకేత్. నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నా సాకేత్. నువ్వు వైజాగ్ లో చేసిన ఆపరేషన్ల గురించి అందరూ మీడియాలో మాట్లాడుతున్నారు అని శర్మ అనగానే ఫ్యూసులు ఎగిరిపోయాయి సాకేత్ కి. ఓ నో, హౌ ఇస్ పాసిబుల్ అని సడన్ బ్రేక్ వేస్తూ కారు ఆపాడు సాకేత్ షాక్ అవుతూ. అది తెలియదురా, నాకు చాలా భయంగా ఉంది. ఉన్న సమస్యలు చాలా అన్నట్లు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఆ న్యూస్ ఛానళ్లతో నేను మాట్లాడతాను, నువ్వు కొంచెం డబ్బు అరేంజ్మెంట్లు చూడు అన్నాడు శర్మ. ఎక్కడి నుంచి తీసుకురాను అరుస్తాడు చిరాకుగా సాకేత్. ఇంకా ఎక్కడి నుంచి తెస్తావు, ఉన్నాడుగా నీ మామ, కాస్త కాకా పట్టి మంచి చేసుకో, ఉంటాను అంటూ కాల్ కట్ చేశాడు శర్మ. ఇక వెంటనే తన రూట్ మార్చాడు. సింధుని మంచి చేసుకుంటే తను వాళ్ళ నాన్నతో చెప్తే అప్పుడు ఆ మామగారు ఉపయోగపడతాడు అనుకుంటూ మళ్ళీ ఇంటి దారి పట్టాడు సాకేత్. అన్ని వైపుల నుంచి ప్యాక్ అయిపోయాడు మామయ్య. ఇప్పుడు నెక్స్ట్ ముంతాజ్ మ్యాటర్ కూడా రికార్డింగ్ చేసుకుంటే ఇంకొంచెం హెల్ప్ అవుతుంది మనకు. అండ్ మీ హాస్పిటల్ అకౌంట్ నుంచి చాలా మనీ ట్రాన్స్ఫర్ జరిగింది శర్మకి. ఆ ఒకటి మీరే చూసుకోండి, నేను రిపోర్టర్ కి పంపిస్తాను అంటూ ఫోన్ లో మాట్లాడుతున్న తనకు సింధు నుంచి కాల్ వస్తుంది. నంబర్ చూసుకొని 1 minute మామయ్య, ఐ విల్ కాల్ బ్యాక్ యూ అంటూ కాల్ కట్ చేసి సింధుకి కాల్ చేస్తాడు రానా. వాట్ హ్యాపెన్ సింధు అంటూ. ఐ వాంట్ యువర్ హెల్ప్ బావా అంటుంది సింధు ఫస్ట్ టైం. హెల్పా? ఏంటి హెల్ప్? మళ్ళీ ఏదైనా స్కెచ్ వేస్తున్నావా అని అడిగాడు రానా సీరియస్ గా. నో బావా, ఇందాక సాకేత్ వచ్చాడు. తనకు 50 కోట్లు డాడీ దగ్గర నుంచి కావాలని అడుగుతున్నాడు. హనీమూన్ నుంచి రాగానే సర్దేస్తాను అంటున్నాడు. నాకెందుకో భయంగా ఉంది బావా, నన్ను ఏదైనా చేస్తాడేమో. నేను మోసపోయాను బావా, ప్లీజ్ హెల్ప్ మీ. పాత విషయాలు మనసులో పెట్టుకొని ఇప్పుడు నా పరిస్థితిని నెగ్లెక్ట్ చేయకు. నువ్వు తప్ప నన్ను మమ్మీ డాడీ కూడా నమ్మట్లేదు. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాను నేను. తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. ప్లీజ్ క్షమించి హెల్ప్ చేయండి. లేకపోతే వీడు నన్ను చంపినా చంపుతాడు డబ్బు కోసం. ఈ సాకేత్ పైకి కనిపించేంత మంచివాడు కాదు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నది కూడా పూజ కాదు, ముంతాజ్ అని ఒక క్లబ్ డాన్సర్. ఆల్రెడీ 10 కోట్లు ఇచ్చాను బావా ఇది వరకు. నువ్వు కావాలన్న పంతంతో మొండితనంతో ఏదో పిచ్చి పనులు చేశాను, అందుకే అనుభవిస్తున్నాను అంటూ ఏడుస్తుంది సింధు. సాకేత్
ఫ్లాష్ న్యూస్ చేరినట్లుంది అని మనసులో అనుకుంటూ, యూ డోంట్ వరీ, నేను చెప్పింది చెయ్యి, నీకేం కాకుండా నేను చూసుకుంటాను. ఇప్పుడు ఎక్కడున్నావు అని అడిగాడు. వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. నైట్ కి ఫ్లైట్ ఉంది స్విట్జర్లాండ్ కి, కానీ నాకు వెళ్ళడం ఇష్టం లేదు బాబా, ప్లీజ్ హెల్ప్ చెయ్యి, మళ్ళీ ఏడుస్తుంది సింధు. ఓకే, ఫుల్ గా స్టమక్ పెయిన్ అని చెప్పిను, నీ చెప్పిన హాస్పిటల్ కి వచ్చేయి, అక్కడి నుంచి మీ ఇంటికి నేను పంపిస్తాను. డూ యూ అండర్స్టాండ్? అతను ఏమడిగినా కోపం తెప్పించకు, రెచ్చగొట్టకు అన్నాడు రానా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వీర్ అంటుంది సింధు ఏడుస్తూ. మనం పెళ్లి చేసుకోకపోతే సింధు మంచి ఫ్రెండ్స్ గా ఉండొచ్చు కదా అన్నాడు రానా. ఉండొచ్చు వీర్, నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. ఇన్ని రోజులు బాధ్యత లేకుండా ఉన్నందుకు తగిన శిక్ష ఇది అంటుంది సింధు. ఓకే ఓకే, టేక్ కేర్ అంటూ కాల్ కట్ చేసి ప్రకాష్ కి కాల్ చేశాడు. తనకు తెలిసిన హాస్పిటల్ కి డాక్టర్ ని పంపించమని. ప్రకాష్ హాస్పిటల్ అయితే సాకేత్ కి అన్ని తెలుస్తాయని వేరే హాస్పిటల్ అరేంజ్ చేస్తాడు రానా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.